ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కొత్త ఆలోచనలు తీసుకొచ్చి చెప్తుంటే మాత్రం ఏదో కలవరి పడిపోతున్నారు. మా పార్టీ గురించి మీకెందుకండి బాధ? మా పార్టీ నిర్మాణం మాకు తెలుసు, మేము ఎలా చేసుకోవాలో మాకు తెలుసు. ఒక్క సీట్ ఉన్నప్పుడు కూడా మేము నిలబడ్డాం. ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో వచ్చాం. ముందు ముందు పార్టీ ఎదుగుతూ ఉంటుంది. దేశంలో చరిత్రలో చూసుకుంటే ఎన్నో పార్టీలు పొత్తులతోటి ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటూ వచ్చింది. ఇటు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు చూసుకుంటే కనుక కొన్ని సీట్లు పెంచుకుంటూ అధికారంలోకి వచ్చారు. 11కు పడిపోయారు. మీరు వేరే పార్టీ నిర్మాణం గురించి ఏం మాట్లాడతారండి? వేరే పార్టీ నిర్మాణం గురించి మీరేం సలహాలు ఇచ్చేస్తారు? మీ కళలేమి నెరవేరవు. మీరు అలా గోతికాడు నక్కల్లా కాచుకుని కూర్చోవలసిందే తప్ప కూటమిలో చీలికలు ఉండవు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఈ రోజు కూడా అందుబాటులో ఉండరు. మాట్లాడేస్తుంటారు మా పార్టీ గురించి. అమరావతి రమ్మని విజయ్ కిరణ్ మాట్లాడతారు ఒకసారి. మేడం, ఇప్పుడు చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ చెప్పాలా? ఎందుకంటే ఏదో సత్తా గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆయన సత్తా ఏందో కనీస ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జరిగినటువంటి పరిస్థితి మీకు ఒకటి గుర్తు తెచ్చుకోండి. రెండోది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి తత్వం పవన్ కళ్యాణ్ గారిది. 151 సీట్లు రాగానే అహం తలకెక్కి రజనీ వైనాట్ 175 అన్నారు కదా. కనీసం ప్రతిపక్ష హోదా సంక్షేమము మీరు చెప్పిన మేము ప్రతిపక్ష హోదాకి రానుకోవడానికి కారణం మీరు చెప్పిన ఈ అబద్ధాల పుస్తకం, మీరు చెప్పిన ఈ అబద్ధాల పుస్తకం, మీరు చెప్పిన మీరు ముద్రించిన ఈ అబద్ధాల పుస్తకం. పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకి ప్రజలు మీరు చెప్పిన మాటలకు మోసపోయారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు మోసపోయారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రేపు జూన్ నుంచి ప్రచారం కూడా చేయబోతున్నాం. ఎందుకని 30 మంది ఆడవాళ్ళని కిడ్నాప్ చేశారు అని మాట్లాడిన జనసేనాని ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా మీరు ఇప్పుడు 9 నెలలు కళ్ళు మూసుకున్నారు. 4 సంవత్సరాల 3 నెలలు కళ్ళు మూసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు రాబోయే 15 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటువంటి అవకాశం ఎన్డీఏ కూటమి ఇవ్వబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో మీకు 15 సంవత్సరాల దీర్ఘకాలికమైనటువంటి రెస్ట్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి ఎవరవుతారనేది కాలం నిర్ణయించింది. దాని గురించి ఇప్పుడు పెద్ద డిబేట్ లేదు. మాకు కూడా ఎక్కడ డిఫరెన్సెస్ లేవు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఈ రాష్ట్రానికి అవసరం అని బీజేపీ గుర్తించింది, పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు. మీకు కేవలం ధ్యానం చేసుకోవడం మాత్రమే అవకాశం ఉంది, అంతకు మించి వేరే అవకాశమే లేదు. సత్తా అనే మాటకి మరొకసారి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఎంత ఎదిగినా ఒదిగుండాలనేటువంటి సిద్ధాంతం. మీ నాయకుడి సిద్ధాంతం అహం నెత్తికెక్కి 151 సీట్లు వచ్చినటువంటి అధికారం మదంతో వైనాట్ 175 అది గుర్తు పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఒకసారి కిరణ్ గారు, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఒక నిమిషం వాసు యాదవ్ గారు, ఒక నిమిషం. మీ నాయకుడు అంబటి రాంబాబు